మీరిప్పుడు ఇంటికి రాకపోతే అదే నిజమవుతుంది. జీవితాంతం నేనా నిందను మోయాల్సి వస్తుంది. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఆంటీ. లేదు బాబు, నా మాట నెగ్గనప్పుడు, కోరుకున్న మంచి జరగనప్పుడు ప్రతిరోజు ఓడిపోయిన వాడిగా బ్రతకడం నాకు చేత కాదు. మా మీద ప్రేమతో భవిష్యత్తుని బలి చేసుకునే కూతుర్ని చూస్తూ తన గతికి ఒంటరితనానికి కారణం మేమే అని ప్రతిక్షణం నరకం అనుభవించలేం. బ్రతికుంటే ఆ దేవుడు కరుణిస్తే ఇంకెప్పుడైనా కలుసుకుందాం. రాలక్ష్మి, మీరు చెప్పినట్టే వింటాను. మీరు కోరుకున్నట్టే ఒప్పుకుంటాను. దేనికి ఒప్పుకుంటావమ్మా? అసలు మేమేం కోరుకున్నామో మాకు గుర్తులేదే. ఆకాష్ని పెళ్లి చేసుకుంటాను నాన్న. మమ్మల్ని నమ్మించడానికో తృప్తిపరచడానికో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఈరోజు తల వంచి తాళి కట్టించుకున్నా రేపటి రోజున తలెత్తుకుని బ్రతకాలే కాని తప్పు చేసినట్టు నువ్వు మేము ఎవ్వరం బాధపడకూడదు. నాన్న, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టమే. నేను ఆకాష్ని పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడైతే మీరు రాసిన ఉత్తరం చదివానో అప్పుడే నా పెళ్లి కోసం మీరు పడుతున్న ఆరాటం, బాధ నాకు పూర్తిగా అర్థమైంది. ఆ క్షణమే మీకు నచ్చినట్టు ఉండాలి, పెళ్లి మీద నా అభిప్రాయం మార్చుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను. దయచేసి ఇంటికి రండి నాన్న. మీరెక్కడికి వెళ్ళొద్దు, ప్లీజ్ నాన్న. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, సాక్షి సంతకాలు చేసేదెవరు? మీరే కదా, రండి. నేను కాదు, మా దివ్య హస్తవాసి చాలా మంచిది, తనే సంతకం పెడుతుంది. వెళ్ళి దివ్య. ఎవరో ఒకరు తొందరగా పెట్టండి, నాకు చాలా పనులున్నాయి. రే బాబ్జీ, ఓవర్ యాక్షన్ చేసి టైం వేస్ట్ చేయకు, వెళ్ళి సంతకం పెట్టు. సరే దివ్య. వినాయకరావు గారు, మీరు రండి. ఇప్పుడు వధూవరులిద్దరూ దండలు మార్చుకోండి. ఇదిగోండి.
చల్లగా ఉండండమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ మావయ్య. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చాలా థ్యాంక్స్ మాధవరావు గారు. నేను నిలబెట్టుకోవడం కాదండి, మా అమ్మాయి నిజాన్ని అర్థం చేసుకుంది. మా సంజయ్ కోడలుగా ఇంటికొచ్చింది, కూతురుగా బయటికి వెళ్తుంది. తన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసు కాబట్టి జాగ్రత్తలు, అప్పగింతలు చెప్పాల్సిన అవసరం అసలే లేదు. మీ నమ్మకానికి థ్యాంక్స్ అంకుల్. మీకు తెలిసిన మాటే, కాకపోతే తల్లిగా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు బాబు. ఈ రోజు నుంచి సంధ్య బాధ్యతలు నీవే బాబు. సరదాకి కూడా తన మనసుని నొప్పించొద్దు. నేను కోరుకున్న అమ్మాయి నాకు భార్యగా దొరికింది. నవ్వినప్పుడు కూడా కళ్ళు తడవకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. లవ్ యూ సంధ్య. అమ్మా సంధ్య, ముహూర్త సమయం దాటక ముందే బయలుదేరాలి. నీ సర్దుకోవడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే రామ్మా. సంధ్య, నీకు కావలసినవన్నీ తీసుకున్నావా? కొత్త కాపురం స్టార్ట్ చేస్తున్నాం కదా, పాత జ్ఞాపకాలని, పాత విషయాల్ని ఇక్కడే వదిలేస్తే మంచిదని చెప్పాను.